హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఏ ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ తాడేపల్లి అండి. మన దగ్గరకు ఒక కొత్త ఐటమ్ అనమాట. ఇంతవరకు ఎప్పుడు లేనిది స్లింగ్ షాట్స్ చూసారు, కానీ స్లింగ్ షాట్ మోడల్లో ఉన్న గన్ మోడల్ అనమాట. ఇది కొత్తది. ఇలా ప్యాకింగ్ అనేది ఇలా వస్తుంది. చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటన్నది. ఇది తీసుకురావడం కూడా ఇదే ఫస్ట్ టైం, మనం తీసుకురాలేదు. ఎందుకంటే క్యాట్ బాల్ చక్కగా అందరూ మన వాళ్ళు యూస్ చేశారు, దాని మీద రిజల్ట్ చూశారు కాబట్టి మన వాళ్ళు అడిగారు అని చెప్పి మనం తీసుకురావడం. ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అనమాట. ఇది ఎలాస్టిక్ రబ్బర్స్ వచ్చేసరికి 4 సెట్లు ఇచ్చారండి. రబ్బర్స్ వచ్చేసరికి 4 సెట్లు. ఇంకోటి పెట్టుకుంటానికి మంచి క్వాలిటీ బ్యాగ్ అనమాట. ఇది తగిలించుకొని వెళ్ళటానికి కూడా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ బ్యాగ్ ఒకటి. ఓకే, వచ్చిన ఐటమ్స్ అన్ని చూపిస్తాను ఒక్కసారి. ఫస్ట్ రియల్గా గన్ లాగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇక్కడ లాక్ అన్లాక్ అంటే ఇది ఆఫ్లో ఉంటే కనుక ట్రిగ్గర్ అనేది, ఇదిగోండి ఆఫ్లో ట్రిగ్గర్ అనేది మూవ్ అవుతుంది. ఇది ఆన్ చేస్తే ట్రిగ్గర్ అనేది మూవ్ అవ్వదు అనమాట. ఇది కంపల్సరీ చూసుకోవాలి, ఎందుకంటే ఇది ఒకసారి ఫుల్ సెట్ చూపిస్తాను మీకు. దీనికి హ్యాండ్ లోడ్ వస్తుంది. హ్యాండిల్ మళ్ళీ ఏంటంటే ఎండలో పెట్టుకొని ఒకవేళ యూస్ చేయాలనుకున్నప్పుడు గ్లాసెస్ కూడా వస్తాయండి దీనికి. గ్లాసెస్ ఒక సెట్ ఇచ్చారు. లాకింగ్ గ్లాసెస్ ఒక సెట్ చూద్దాం. నెక్స్ట్ యారోస్ ఎన్ని వస్తాయి? యారోస్ వచ్చేసరికి 4 యారోస్ ఇచ్చారు. స్క్రూ టైప్ అనమాట, స్క్రూ టైప్ ఇచ్చారు. ఓకే, ఈ యారోస్లో ఒక స్పెషల్ ఉంది ఏంటంటే, ఇది స్ట్రైక్ అయినప్పుడు క్లోజ్ అయిపోతాయి. వెనక్కి ఆపోజిట్ అయిపోయిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఇదొక మోడల్. దీనికి యారోకి ఇదిగోండి, ఇది థ్రెడ్డింగ్ అంటే దానికి ఇరుక్కున్న తర్వాత మనం తీయటానికి ఇది ఇలా వస్తుంది. ఇలాంటి ఓకే, 2 డిఫరెంట్ మోడల్స్ ఇచ్చారనమాట. ఈ 2 వేరు, ఈ 2 వేరు. ఈ రెండింటికి ఏంటంటే అలా ఓపెన్ అవడానికి ఉండదు. వచ్చేసి జస్ట్ కుక్ అవటమే. ఇది వచ్చేసరికి ఇది వేరు, ఈ మోడల్ వచ్చేసరికి వేరు. ఈ 2 వేరు అనమాట. 2 డిఫరెంట్ స్టైల్. ఇలాంటి ఇదొక 2 ఇచ్చారు, ఇదొక 2 ఇచ్చారనమాట. నెక్స్ట్ ఐటమ్ దానికి వచ్చేసరికి హ్యాండిల్. ఓకే, హ్యాండిల్ కూడా హ్యాండిల్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. హ్యాండిల్ ఎక్స్టెన్షన్ అనమాట. హ్యాండిల్ ఓకే, పెద్ద గన్ను పట్టుకున్నట్టుంది. ఈ స్టాండ్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్కి అనమాట. ఈ రెండింటికి లాక్ చేసుకుంటానికి చూపిస్తాను అది కూడా. నెక్స్ట్ వచ్చేసి దీనికి పెట్టుకుంటానికి విత్ మిషను.
మిషన్ క్వాలిటీ ఏంటంటే మనకి క్యాట్ బాల్లోకి వచ్చిన దానికి మామూలు ప్లాస్టిక్ మోడల్ టైప్ వస్తుంది మిషన్. దీనికి వచ్చేసరికి కొద్దిగా మెటల్ టైప్ వచ్చిందండి. వెయిట్గా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, ఒకసారి చూడొచ్చు. స్టీలు, ప్లాస్టిక్ దానికన్నా ఇంకోటి ఏంటంటే డిఫాల్ట్గా బ్రేడెడ్ లైన్ కూడా ఇచ్చేసారు అనమాట. డైరెక్ట్గా డిఫాల్ట్గా బ్రేడెడ్ లైన్. ఇది నియర్లీ 50 mm ఉండొచ్చు, 50 mm బ్రేడెడ్ లైన్ అయి ఉండొచ్చు, ఎందుకంటే మందం బాగుంది. ఓకే, ఇది మనకి లాక్కి ఓకే. దీని ముందు ఇది పాయింట్ పెట్టి చూపిస్తాను. ఇదండి, వీటికి వచ్చేసరికి చూడండి, ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఇటు హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లోకి ఇది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది హ్యాండ్లు ఇలా ఉండేటట్టు ఈ పొజిషను. చాలా టైట్గా ఉంది. ఓకే, ఇలా అనమాట. దీనివల్ల యూజ్ ఏంటన్నది లాస్ట్ చెప్తాను, ఎందుకంటే ఇది పట్టుకోవడానికి అయితే కాదు, ఏదో యూజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది బయటికి రాకుండా దీంట్లో వచ్చేసరికి మనకి ఈ రబ్బర్ ఇన్సర్ట్ చేసుకుంటానికి రెండు రకాలు. ఇలా అనమాట. కాకపోతే ఇది యూస్ చేసేటప్పుడు మటుకు చాలా అంటే చాలా కేర్ తీసుకొని యూస్ చేయాలండి. ఇది సరదాగా పిల్లలకి ఇచ్చేదైతే కాదు. ఇది మటుకు కంపల్సరీ మీరు ఫిషింగ్కి కానీ ఏదైనా హంటింగ్కి వెళ్ళేటట్టు అయితేనే యూస్ చేసుకోండి. ఇంకోటి అంటే ఇది లిమిటెడ్ స్టాకు, ఇది క్యాటలాగ్లో కూడా ఉండదు. ఇది మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి చూసుకొని ఆర్డర్ పెట్టుకొని స్క్రీన్ షాట్ తీసి క్యాటలాగ్లో అయితే అప్లోడ్ అవుదండి. ఇంకోటి ఎందుకంటే చాలా అనుకోకుండా కనుక మనం ఇది ప్రెస్ చేస్తే చాలా ఇబ్బంది పడాలి. అది దీన్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలంటే ఇదిగోండి, ఇక్కడ లాక్ అన్లాక్ అనేది చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలనేది. ఇది చివరి దాకా వచ్చేసిన తర్వాత ఇదిగోండి బటన్ ప్రెస్ చేయాలి. బటన్ ప్రెస్ చేసి వెనక్కి మూవ్ అవుతుంది, లాక్ అవుతుంది. ఇదిగోండి, వెనక్కి ప్రెస్ చేశాక ఇప్పుడు లాక్ అయిపోయింది, బయటికి రాదు. ఒకవేళ మనం బటన్ నొక్కి రిలీజ్ చేస్తే ఇదిగోండి బయటకు వచ్చింది అనమాట. ఇక్కడితో వచ్చి ఆగిపోద్ది. బటన్ నొక్కి లాక్ చేసుకోవాలి. ఇది దీనికి వచ్చేసరికి ఈ హుక్ అనేది దీనికి పెట్టాలండి. ఈ రబ్బర్ లాగి దానికి పెట్టాలి. ఒకసారి చూపిస్తాను, మామూలు చూపిస్తానికే. ట్రిగ్గర్ మళ్ళీ కామెంట్లో ట్రిగ్గర్ నొక్కలేదని చెప్పి అడగమాకండి, ఎందుకంటే చాలా చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా డేంజరు. ఏదో హంటింగ్కి కొంతమంది అడుగుతున్నారని చెప్పి మనం తెప్పియటమేనండి. ఒకసారి చూపిస్తాను. ఇది దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి ఈ రబ్బర్ లాగటానికి వెనక్కి చాలా అంటే చాలా టైట్ అండి, చాలా టైట్ రాదు. ఇది ఏంటంటే కింద పెట్టి ఒకసారి చూపిస్తాను. ఇది చూపి నీకు కుదిరిద్దా? ఇది మనకి కాలు పెట్టుకొని ఇది వెనక్కి లాగకుండానే పనికొస్తుందండి. ఇదిగోండి ఇక్కడ పెట్టాను కదా, ఈ టైంలో కనుక నొక్కగానే ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోయి వెళ్ళిపోద్దండి. ఇది చూపిస్తాను. దీనికి మిషన్ కూడా ఎక్కడ పెట్టుకోవాలన్నది చూపిస్తాను మీకు. అంటే ట్రిగ్గర్ మటుకు నొక్కనండి గబానా, ఎందుకంటే తగిలితే ఇది అవుట్డోర్ లేదని ట్రై చేయొచ్చు, కానీ ఇది స్టోర్లో ఉన్నాను కాబట్టి ట్రై చేయడానికి అవ్వదు. చూపిస్తాను మిషన్ ఎలా పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే వీటికి ఈ బ్రేడెడ్ లైన్ ఎక్కడ కట్టుకోవాలి ఎలా అన్నది కూడా మామూలు చూపిస్తాను అనమాట.
ఇంకోండి మిషన్ వచ్చేసరికి ఈ బటన్ ఉండిద్దండి, ఇది లాక్ తీసి ఇది కిందకి పైకి జరుపుకోవచ్చు. మిషన్ పైకి లాక్ చేసుకొని పుష్ చేసుకొని ఇది పుష్ చేసుకొని లాక్ చేసుకోవటమే అంతే. బ్రేడెడ్ లైన్ వచ్చేసండి ఇదిగోండి, ఇది ఇప్పుడు ఏంటంటే డ్రాగ్ అండి, ఇది దీనికి కూడా డ్రాగ్ ఉండిద్ది. ఈ డ్రాగ్ అనేది లూజ్గా ఉంది, ఇదిగోండి ఇక్కడ ప్లస్ మైనస్, ప్లస్ వైప్ చేస్తే డ్రాగ్ టైట్ అయినట్టు, మైనస్ వైప్ చేస్తే డ్రాగ్ లూజ్ అయినట్టు అనమాట. ఇప్పుడు నేను కొద్దిగా టైట్ చేస్తున్నాను, ఇదిగోండి ఇదిగోండి డ్రాగ్ అనేది ఇప్పుడు కొద్దిగా టైట్ అయింది. ఇదిగోండి ఇది డ్రాగ్. మనకు ఒకవేళ మళ్ళీ ఇందులో డౌట్ ఏంటి, మనం క్యాస్టింగ్ చేసేయాలి అంటే మిగతా వాటికి రాడ్కి ఎలా అయితే క్యాస్టింగ్ చేస్తాం, దీనికి చేయాలంటే ఈ బటన్ ఉంది కదండి, ఈ బటన్ ఒకసారి ప్రెస్ ఆఫ్ చేస్తే చాలు, మనం ఈ ట్రిగ్గర్ నొక్కగానే ఇదిగోండి లైన్ అనేది ఈజీగా వెళ్ళిపోద్ది. అదే ఆటోమేటిక్గా మనం చుట్టుకుంటున్నప్పుడు ఇదిగోండి చుట్టుకుంటున్నప్పుడు వచ్చేస్తుంది. ఆల్రెడీ డ్రాగ్ టైట్ చేసాం కదా, ఇదిగోండి వెళ్ళదు. అదనమాట. దీన్ని మనం ఫస్ట్ బంచింగ్ చేయాలి, కొట్టాలి అంటే కనుక కంపల్సరీ ఇది నొక్కి వదలాలి, అప్పుడు మట్టుకు ఇదిగోండి వెళ్ళింది. ఇది ఒకటి తెలుసుకోవాలండి కంపల్సరీ. ఇప్పుడు ఈ లైన్ వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా కట్టుకోవాలి అన్నది ఇదిగోండి ఈ ఫ్రంట్ పాయింట్లో హోల్ ఉంటుంది చూడండి, ఈ హోల్లో నుంచి అనేది లైన్ తీసుకోవాలి. లైన్ తీసుకొని మనకి ఏదైతే ఉందో ఇప్పుడు ఆల్రెడీ ఈ బిట్ ఉంది కదా, దీనికి అనేది ఈ యారోకి అనేది మనం పెట్టుకోవచ్చు. ఈ ఫ్రంట్ లైన్లో నుంచి తీసుకొని యారోకి ఇక్కడ హోల్ ఇస్తారు, కనిపిస్తుందో చూడండి ఒకసారి, ఇక్కడ హోల్ ఉంటుంది, ఈ పాయింట్లో హోల్ ఉంటుంది చూడండి. ఈ హోల్కి కట్టుకొని సేమ్ ఇందా చెప్పాను కదండి, ఇక్కడికి ట్రిగ్గర్ పెట్టుకొని లాక్ చేసుకోవటం అనమాట. ఇది మటుకు రిలీజ్ చేయడం అనేది కొద్దిగా చూసుకొని చేయండి, ఓపెన్ ఏరియాలో ఉంటేనే యూస్ చేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, నియర్లీ 3300 3200 అలా ఉంటుందండి ప్రైస్ అయితే. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి. కాకపోతే మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి, పేమెంట్ కట్టాక డిటిడిసి కొరియర్ ద్వారా కానీ ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి. ఓకే అండి, బాయ్.